ప్రభైన యేసుక్రీస్తు నామములో ఈరోజు జూమ్ మీటింగ్‌లో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రతి ఉదయం ప్రభు సన్నిధిలోని కార్యక్రమంలో పాలు పొందుతున్నటువంటి సహోదర సహోదరులకందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. డిసెంబర్ నెల ఈ 12వ తారీఖున మనం క్రీస్తు శాస్త్రం 5వ భాగాన్ని మనం వింటూ ఉన్నాం. గడిచినటువంటి దాంట్లో ప్రజా సంఖ్య ఎందుకు రాయడం జరిగింది, మరియను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే విశ్లేషణాత్మకమైనటువంటి ప్రసంగాన్ని లేక బైబుల్ స్టడీని మనం తెలుసుకున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని మొదట సందర్శించినటువంటి ఆ వాళ్ళు జ్ఞానులు, గొర్రెల కాపర్ల గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకున్న తరువాత ముందుకు వెళ్దాం. క్రిస్టాలజీ అంతటిలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు మాత్రమే ఎందుకు చూడగలిగారు, లేకపోతే వాళ్ళకు మాత్రమే సువార్త లేకపోతే యేసుక్రీస్తు పుట్టిన వార్త ఎందుకు తెలియజేయబడింది అనేటువంటి సంగతిని గూర్చి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ఆ చాలా ఆశ్చర్యం కొలిపే సంగతులు మనం చెప్పాను. బెతలెహేములో యేసు పుట్టినప్పటికిని సత్రపు యజమాని స్థలము కేటాయించకపోయినా దేవదూతలు రావడం, గొర్రెల కాపరు రావడం, ఇవన్నీ చూసినా గాని యేసుక్రీస్తును ఆయన సందర్శించలేకపోయాడు. అట్లాగునే యాజకుడు, అట్లాగునే హేరోదు, అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే బెతలెహేము వాసులు కూడా, ఈ ఐదుగురు కూడా యేసు పుట్టినప్పుడు యేసు యొక్క జననాన్ని ఇంత బాగా ప్రస్ఫుటంగా ప్రకటించబడినప్పటికిని వాళ్ళు గమనించలేకపోవడం అనేది మనం చూస్తాం. ఇక ముఖ్యమైనది గొర్రెల కాపర్లకే ఎందుకు దే మరి దేవదూత వచ్చి చెప్పింది అనే అంశం మీద మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అంటే సంక్షిప్తంగానే మాట్లాడుతూ వెళ్తున్నాను. సుదీర్ఘంగా మాట్లాడితే దానికి సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం కంప్లీట్ చేసుకోలేం. ఆన్లైన్ క్లాసుల్లో ఈ విధమైనటువంటి పరిమితి ఉంటుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ అండ్ ప్రొఫెటిక్ రోల్ ఇన్ జీసస్ క్రైస్ట్ బర్త్. మనం చాలా ఎక్కువగా మరి ఆత్మీయంగా వారి పుట్టుకను గురించినటువంటి ఆయన పుట్టుకను గురించినటువంటి వార్తను మొదటగా అందుకున్న గొర్రెల కాపర్లకు గురించిన సంగతులు మనం చూద్దాం. దేవుడు తన యొక్క కుమారుని యొక్క జననాన్ని గురించి రాజులకు గాని, యాజకులకు గాని, లేకపోతే రిచ్ పీపుల్ అంటే ధనవంతులైన వారికి గాని ఆయన రాకను గురించి తెలియలే. కానీ దేవుడు గొర్రెల కాపర్లను ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి గొర్రెల కాపర్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ ద షెపర్డ్స్ ఇన్ క్రైస్ట్ బర్త్? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8-20 వచనాలు మనం చదువుకెళ్తే, వారికి కనపడడానికి గల కారణం షెపర్డ్ వర్డ్ ద ఫస్ట్ టు రిసీవ్ ద గుడ్ న్యూస్. వాళ్ళే యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి మొట్టమొదటిగా వాళ్ళు తెలుసుకోవడానికి కారణం. మనం బైబిల్ చూస్తే కనుక అక్కడ రాయబడుతోంది. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే కనుక పరిశుద్ధ బైబిల్ లో వారికి తెలియచేయబడుతున్న ఆ యొక్క సువార్తలోని లేకపోతే ఆ యొక్క క్రీస్తు పుట్టుకలోని ముఖ్యమైన విషయం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి సంగతిని వారికి తెలియచేయడం. అందులో కారణం ఏమిటంటే కనుక దేవదూత వెళ్ళి ఎక్కడో దేవాలయాల్లో ఉన్నటువంటి వారికి సువార్తను తెలియచేయలేదు. కానీ ఆ దేవదూత వెళ్ళి ఆ యొక్క హంబుల్ అంటే చాలా దీనత్వం కలిగినటువంటి, చాలా సింపుల్ గా నిరాడంబరంగా ఉన్నటువంటి ఆ గొర్రెల కాపర్లకు సువార్తను చెప్పగలిగింది. కాబట్టి గొర్రెల కాపర్లను మనం చూస్తే కనుక అసలు వారి యొక్క విధానం చూస్తే, గొర్రెల కాపర్లు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కులము లేకపోతే ఒక తెగ సంబంధమైనగా ఇదో కాదు. గాని ఇస్రాయేల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గొర్రెల కాపర్లే అనే సంగతిని నేను గడిచిన క్లాసులో మీకు జ్ఞాపకం చేశానేమో, నాకు జ్ఞాపకం లేదు. ఈ యొక్క గొర్రెల కాపర్ల గురించి మనం సువిస్తరంగా మన క్లాసులో విన్నాము.
అని నేను తలస్తూ ఉన్నాను. కాబట్టి ఈ గొర్రెల కాపరులకి దేవుని యొక్క సువార్తను తెలియచేయడానికి మొదటి కారణం హంబుల్‌నెస్, వారిలో ఉన్న హంబుల్‌నెస్ కారణం. రెండవది ఆహ్, ఆహ్, కాబట్టి ఇక్కడ చాలా చక్కని మాట కనబడుతుంది. యేసు ప్రభువారు కూడా గొర్రెల కాపరే. గొర్రెల కాపరి ఎందుకు చెప్తున్నామంటే, ఆయన చెప్పాడు యోహాను సువార్త 10:11లో నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన హిమ్సెల్ఫ్ డిక్లేర్ చేశాడు. కాబట్టి యేసు ప్రభువారు కూడా గొర్రెల కాపరే. మరి ఓల్డ్ టెస్టమెంట్‌లో అబ్రహాం, మోజెస్, డేవిడ్ లాంటి వాళ్ళు కూడా గొర్రెల కాపరులే. కాబట్టి గొర్రెల కాపరులకి మాత్రమే మరి దేవుని యొక్క సువార్తను వారు తెలియచేయడానికి చాలా అద్భుతమైనటువంటి సంగతిగా మనం యేసు ప్రభు వాళ్ళకి రిప్రజెంటేటివ్‌గా ఉన్నాడు అని చెప్పడానికి ఏమొస్తుందంటే మూడవది షెపర్డ్ సింబలైజ్ గాడ్స్ హార్ట్ ఫర్ ద లాస్ట్. గొర్రెల కాపరులకి మాత్రమే వాళ్ళకి గొర్రెల యొక్క మనసు వాళ్ళకి అర్థమవుతది. కాబట్టి గొర్రెలను ఎలా ప్రొటెక్ట్ చేస్తారంటే బలహీనమైనప్పుడు, లేకపోతే బాగా గాయాలైనప్పుడు, లేకపోతే తొలగిపోయినప్పుడు ఇవి చేస్తా ఉంటారు. మన లూకా సువార్త 19:10లో మీరు చూస్తారు కదా! ఆహ్, యేసు ప్రభు చెప్పాడు. ఆయన స్వయంగా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు అని చెప్పిన సంగతి మనకి కనపడుతది. కాబట్టి ఈ ఈ యొక్క గొర్రెల కాపర్లకి ఎందుకు తెలియచేయవలసి వచ్చిన కారణం ఏంటంటే, ఆయన నలిగిన వారికి, అలాగే పాపముల చేత గాయపరచబడిన వారికి, పాపములో జీవిస్తున్న వారికి యేసు ప్రభువారు మరి ఆ యొక్క వచ్చాడు అనే సంగతి, లేతే గొర్రెల కాపరులకు మాత్రమే గొర్రెల యొక్క స్థితిగతులు తెలుస్తాయన్న సంగతి మనకు అర్థమవుతది. నాలుగవది షెపర్డ్స్ వర్ వాచింగ్. వాడు గొర్రెలను కాస్తున్నారు. ఇది మనం చాలా అద్భుతంగా లూకా సువార్త 2 అధ్యాయం 8 వచనంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాస్తున్నారు. కాబట్టి కాచేవాడు ఎప్పుడు కూడా మెలకువగా ఉంటాడు. నాట్ స్లెప్ట్. వాడు పడుకోడు. పడుకుంటే కాయలేడు. పడుకున్నాడనుకోండి గొర్రెలని మీదకొచ్చి దాడి చేసే తోడేళ్ళు లేపోతే భయంకరమైన క్రూర మృగాలుంటాయి. కాబట్టి ఇక్కడ గొర్రెల కాపర్లకి తెలియచేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళు మెలకువ కలిగిన వారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గొర్రెల కాపరిలో ఉన్న ఐదవ లక్షణం ఏంటంటే, షెపర్డ్స్ రెస్పాండెడ్ ఇమ్మీడియేట్‌లీ. రెండవ అధ్యాయం 15, 16 ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, ఆ గొర్రెల కాపరు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి ఈ మాట చాలా నాకిష్టం. లూకా సువార్తలో త్వరగా వెళ్ళి అనే మాట మనకు చాలా ఎక్కువగా కనపడతాయి. లూకా తన సువార్తలో ఈ పద ప్రయోగాన్ని అనేక సార్లు చేసినట్లుగా చూస్తాం. జకయ్య త్వరగా దిగుము. మరి అలాగే గోతిలో పడిపోయిన కూడా త్వరగా వెళ్ళడా, త్వరగా వెళ్లి రక్షించడా. ఈ త్వరగా, త్వరగా అనే మాట లూకా సువార్తలో ఎక్కువ సార్లు కనపడతది. కాబట్టి ఈ యొక్క త్వరగా వెళ్ళడం అనేది ఇమ్మీడియేట్‌లీ రెస్పాండెడ్. ఆహ్, ఎ ఎ వాళ్ళు వెంటనే స్పందిస్తారు కాబట్టి దేవుడు వారికి చెప్పాడు. చాలా మందికి యేసుప్రభు సువార్త తెలిసినప్పటికిని, ఎన్నో సార్లు ప్రకటించబడుతున్నప్పటికిని, ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యేటువంటి విధానం లేదు కాబట్టి చాలా మందికి సువార్త తెలియజేయబట్లేదు. ఆరవ సంగతి చెప్తున్నాను. షెపర్డ్ బికేమ్ ఫస్ట్ ఇవాంజలిస్ట్. అసలు మొట్టమొదటి ఇవాంజలిస్ట్ ఎవరు అంటే గొర్రెల కాపర్లే. దేవుడు ఆ అవకాశం వాళ్ళకే ఇచ్చాడు. కాబట్టి మనం లూకా సువార్త 2వ అధ్యాయం 17, 18 వచనాల్లో మనం చూస్తే, వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. టు పబ్లిష్. వాళ్ళు ప్రచురం చేశారు. స్ప్రెడ్ ద మెసేజెస్ ఎవ్రీవేర్. ప్రతి స్థలమునకు వెళ్లి ఆ గొర్రెల కాపర్లు ఆ సంగతిని వారు చెప్పగలిగారు. కాబట్టి ఇది వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆధిక్యత అని చెప్పడానికి ఏమో సందేహం లేదు. ఇక ఏడవ సంగతి ఆహ్, షెపర్డ్స్ షోస్ సాల్వేషన్ ఈస్ ఫర్ ఆల్. మనం బైబిల్‌లో చూస్తే గనక ఈళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆ యొక్క స శుభవార్తను వారు ప్రకటించగలిగారు అంటే, దేవుడు వారిని ఎలా ఏర్పరచుకున్నాడు అంటే, వారికి రక్షణ ఎలా చూపించాడు అంటే, మనం చూస్తే లూకాసు వార్త 1 అధ్యాయం 52 వచనంలో, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి, ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. కాబట్టి దేవుడు గర్విష్ఠులైనటువంటి వారికి, ధనవంతులైనటువంటి వారికి, రాజులైనటువంటి వారికి తన సువార్తను చెప్పలేదు.
కాబట్టి నేను ఈ గొర్రెల కాపర్లో ఉన్న 6 సంగతులు చెప్తాను. మొదటి సంగతి, చూజన్ బై గాడ్, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. లూకా సువార్త 2వ అధ్యాయం 8-10 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ ఉండి తమ పొలములో గొర్రెలను కాచుకొనుచుండగా దేవుని దూత వచ్చి వారికి సువార్త చెప్పింది. రెండవ సంగతి, ఆహ్, మరి రెండవ సంగతి మనం చూస్తే గనక బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రెండవ సంగతి, వాళ్ళలో ఉన్న వాళ్ళలో మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్. ఇన్వైటెడ్ టు సీ ద సేవియర్, వారికి యేసుక్రీస్తును లేపోతే ఆ తొట్టిలో పడుకున్న శిశువును చూడడానికి ఇన్వైటింగ్ అంటే వారికి ఆహ్వానం అందింది. లూకా సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తాం. ఇక మూడవ సంగతి, ఒబెయిడ్ వితౌట్ డిలే, వాళ్ళు త్వరగా లోబడ్డారు. త్వరగా వెళ్లి చూచారు. లూకా సువార్త 2వ అధ్యాయం 15 వచనం. త్వరగా వెళ్లి చూచే గుణం కలిగిన వారు. ఇవి ప్రామినెన్సెస్ చెప్తున్నాను. నాలుగవది, విట్నెస్డ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళు లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో త్వరగా వెళ్లి మరియను, యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి అనే మాట మనకు కనబడుతుంది. దేవుని మహిమపరిచారు అనే మాట మనం లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. ఐదవది, ప్రొక్లైమ్డ్ ద గుడ్ న్యూస్. వాళ్ళు దేవుని యొక్క మరి క్రీస్తు ప్రభు యొక్క ఆ మొదటి రాకను వాళ్ళు మొట్టమొదటిగా ప్రచురపరిచారు. ఆరవ సంగతి, రిటర్న్ గ్లోరిఫైయింగ్ టు గాడ్. వాళ్ళు వస్తూ దేవుని మహిమపరుస్తూ ఇంటికి చేరుకున్నారు. లూకా సువార్త 2:20. కాబట్టి ఈ యొక్క ఆహ్, ఈ గొర్రెల కాపర్లకు సువార్త తెలియచేయబడింది. మరొక బైబిల్ పండితులు కొంతమంది చెప్పిన అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దేవాలయానికి మచ్చలేని నిర్దోషమైన గొర్రెలను దేవాలయానికి పంపిస్తా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆ యొక్క దేవాలయంలో బలి అర్పించేటువంటి ఉద్దేశ్యం. బలర్పించే ఉద్దేశ్యం. కాబట్టి ప్రతి ఏటా పంపిస్తూ వాళ్ళు ప్రవచనాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. జకరియా ప్రవచనాలు. నిత్యమైన బలిగా తన కుమారుడు నన్ను పంపిస్తాడు, మెస్సయ్యను పంపిస్తాను అనే ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతాయా అని. కాబట్టి అటువంటి సమయంలో వారికి తెలియజేయబడిందని కొంతమంది బైబిల్ పండితులు వారి గురించి చెప్తా ఉంటారు. కాబట్టి ఈ యొక్క గొర్రెల కాపర్లకు ఈ సువార్త అందించబడింది లేక తెలియచేయబడింది అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇక్కడ మనం చాలా ముఖ్యంగా వీళ్ళకి మాత్రమే ప్రకటించడానికి గల కారణం, మరొకసారి ఈ పాయింట్స్ మీరు రాసుకోగలిగితే మంచిది. వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. లూకా సువార్త 2వ అధ్యాయం 8-10 వచనాలు. వాళ్ళు యేసుక్రీస్తును చూడ్డానికి వాళ్ళు ఆహ్వానించబడ్డారు. లూకా సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాలు. వారు దేవుని యొక్క సందేశానికి లోబడి వాళ్ళు ఏమాత్రం తడవు చేయలేదు. లూకా సువార్త 2:15. దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం 16 వచనం. అలాగే వాళ్ళు సువార్తను మొట్టమొదటిగా ప్రకటించారు. లూకా సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాలు. తరువాత రిటర్న్ టు గ్లోరిఫైయింగ్ టు గాడ్, మరి వాళ్ళు తిరిగి వస్తూ దేవుని మహిమపరిచారు. లూకా సువార్త 2:20. ఈ యొక్క 6 పాయింట్స్‌ని మనం గొర్రెల కాపర్ల గురించి మనం నేర్చుకుంటాం. ఓకే. నేను ముందుకెళ్తున్నాను. ఇక ఇందులో ప్రాముఖ్యంగా ఆరో దినాన మరి యేసుక్రీస్తు ప్రభువుని మరి సున్నతి ఆచారం కూడా పంపించారు. మన వారు జ్ఞాపకం చేశానేమో. తర్వాత 40వ రోజున ఆయన్ను దేవాలయంలో ప్రతిష్ఠ చేసి మరి ఆయన్ను దేవునికి ప్రతిష్ఠించారు. అంటే నాజీరు ఆయన చేయబడ్డాడు అనే సంగతులు మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 21 నుంచి మనం చూస్తే గనక 24 వరకు అక్కడ 2 యేసు ప్రభు జీవితంలో 2 ప్రాముఖ్యమైన ఘట్టాలు మనకు కనబడతాయి. మొదటిగా 8వ దినాన ఆయనకి సున్నతి ఆచరించి పేరు పెట్టడం. రెండవది 40వ రోజున మరి యేసుక్రీస్తు ప్రభువుని మరి అలాగే మరియమ్మ రక్తశుద్ధి కొరకు దేవాలయ ప్రవేశం చేసి ఆమె మరి రక్తశుద్ధి కొరకు బలి అర్పించిన తర్వాత యేసుక్రీస్తును ప్రతిష్ఠించడం అనేది కనబడుతుంది. కాబట్టి క్రిస్టాలజీలో సువార్తను ప్రకటించినటువంటి ఆ గొర్రెల కాపర్లు, లేపోతే వాళ్ళకి అందినటువంటి ఆ సువార్తను వాళ్ళు ఎంత బాగా వేగంగా తీసుకెళ్లారనే సంగతి మనకు కనబడుతుంది. తర్వాత 8దో దినాన యేసు ప్రభుకి జరిగిన సున్నతి గురించి మళ్ళీ 40వ రోజు గురించి రాయబడింది. మళ్ళీ ఇంక మధ్యలో ఎక్కడా కూడా ఆయన జీవితంలో విశేషాలు లూకా సువార్తలో మనకి లూకా భక్తుడు రికార్డ్ చేయలేదు. ఇక 40వ రోజు దేవాలయంలో బలి అర్పణ జరిగిన తరువాత ఇక మనకి వెంటనే సుమియోను అన్నాల గురించి, నేను సుమియోను అన్నాల గురించి చెప్తే టైం అవుతుంది కాబట్టి నేను సుమియోను అన్నాల గురించి కొద్దిగా జ్ఞాపకం చేసి వెళ్తాను. సుమియోను అనేటువంటి ఒక ఏజ్డ్ పర్సన్, చాలా బహుకాలంగా
ఆయన వృద్ధుడు. మరి ఆయన క్రీస్తును చూడక మునుపు మరణము చెందడు అనేటువంటి ఆయన ఒక వాగ్దానం పొందుకున్నవాడు. యేసు గురించి, ఆయన ప్రజల విమోచన గురించి వెయిట్ చేస్తున్నటువంటి ఆయన మరి యేసుక్రీస్తును దేవాలయంలో ఆ 40 రోజు చూసాడు. అలాగే అన్న అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి. ఆమె వివాహమైన తరువాత 7 ఏళ్ల పెనిమిటితో కాపురం చేసిన తరువాత, తన పెనిమిటి కోల్పోయిన తర్వాత ఆమె దేవాలయంలో ఉండి రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధిలో కనబడతా ఉంది. విడువక ప్రార్థన చేస్తా ఉంది. మరి ఆమె కూడా యేసును సందర్శించింది. గొర్రెల కాపర్లు తరువాత మళ్ళా సందర్శించినటువంటి వాళ్ళెవరు అంటే, యేసును చూసిన వారు, స్తుతించిన వారెవరంటే మరి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సుమియోను, అన్నాలు కనపడతారు. ఇక మనం ముందుకు వెళ్ళగలిగితే గనక, యేసు ప్రభు జీవితంలో చూసారా కొన్ని కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావించబడ్డాయి. పుట్టినప్పుడు, పుట్టిన కొన్ని గంటల్లో, పుట్టిన కొన్ని గంటల తర్వాత 8వ రోజున, 8దో రోజు తర్వాత మళ్ళీ 40వ రోజు, 40 రోజు తర్వాత నుంచి ఏం జరిగిందో అనేది ఇక్కడ లూకా గాని, మత్తయి గాని, మార్కు గాని, లేపోతే యోహాను గాని వీళ్ళు రికార్డ్ చేయల. ముఖ్యంగా ఈ యొక్క యేసుక్రీస్తు గురించినటువంటి పుట్టుక విషయాలను ఇద్దరు ప్రస్తావించారు. మొదటిగా లూకా, లూకా సువార్త రాసిన లూకా భక్తుడు, వైద్యుడైన లూకా. రెండవదిగా మత్తయి సువార్త రాసిన మత్తయి అనేటువంటి ఆ యొక్క భక్తుడు. ఇద్దరు మాత్రమే యేసుక్రీస్తు పుట్టుకను కూర్చున్నటువంటి విషయాలను ప్రస్తావించారు అనే సంగతి చెప్తున్నాను. ఇక మనం గొర్రెల కాపర్‌లో నుంచి నేర్చుకున్నాం సంగతులు. అంత మాత్రమే కాకుండా మనం ఈ రోజున మరి యేసుక్రీస్తుకు 2 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు యేసును సందర్శించినటువంటి జ్ఞానుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఎవరు ఈ జ్ఞానులు? ఎక్కడి నుంచొచ్చారు? దీని మీద చాలా రకాలుగా మరి చాలా రకాల కామెంటరీస్, చాలా రకాల మరి సందిగ్ధం కలిగించేటువంటి విషయాలు మరి ఉన్నప్పటికిని, ఈ జ్ఞానులు ఎక్కడి నుంచొచ్చారు? వాళ్ళ యొక్క విశేషాలు ఏమిటి? అని మనం చూస్తే గనక జ్ఞానులెవరు? అసలు వారి నేపథ్యం ఏమిటి? మీరు పెన్నులుంటే రాసుకోండి. చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. ఎవరు ఈ యొక్క జ్ఞానులు? లేక ఎవరు ఈ మ్యాగీలు అనేటువంటి మనం ఆలోచన చేస్తే కనుక, మ్యాగీ అంటే వా మా పురాతన కాలంలో ఉండే పండితులు, లేక జ్యోతిష్క శాస్త్రవేత్తలు, రాజులకు సలహాదారులు, స్వప్నాలు, సూచనలు, ప్రవచనాలు అర్థం చెప్పేవారు అనే అర్థం ఇస్తా ఉంటది. కాబట్టి వీరు రాజులకు కాదు. వారు రాజులు కాదు గానీ, రాజులకు సలహాలిచ్చేటువంటి ఒక రకమైనటువంటి నేపథ్యం కలిగిన వారు. ఉదాహరణగా మరి వీళ్ళు ఆహ్, మరి బాబిలోనియా దేశంలో లేపోతే మీరు చూస్తారు. మరి ఫరో రాజు దగ్గర కొంతమంది ఆ యొక్క మరి చెడుపు చెల్లంగులు చేసేటువంటి వాళ్ళు, మంత్రజ్ఞులు, మ మ మ మంత్రగాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో, అలాగే బాబిలోనియా దేశంలో నెబుకద్నెజర్ ఎలా ఉంటారో, వాళ్ళు ఈ యొక్క ఆహ్, వ వాళ్ళు వీళ్ళు ఒక్కలాగే ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా మరి జ్యోతిష్క శాస్త్రవేత్తలు, రాజులకు ఒక్కోసారి వాళ్ళ కలల కంటే సలహాలు చెప్పి వాళ్ళకి సూచనలు చెప్పేటువంటి వాళ్ళు. ఇక రెండవది వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే తూర్పు దేశం నుండి వచ్చారు అని ఆహ్, బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. చరిత్రకారులు ఎక్కువగా భావించేది ప్రధానంగా 2 విషయాలు ఇక్కడున్నాయి. వాటిని డీల్ చేస్తున్నాను. మొదటిగా వారు పర్షియా దేశం నుంచి అంటే పర్షియా నేటి కాలపు ఇరాన్. ఈ ఇరాన్ దేశంలో వాళ్ళని ఏమంటారు అంటే మ్యాగీస్ అంటారు. మ్యాగీ అనే పదం పారసీక పదం. పారసీక పూజారులను మ్యాగీ అంటారు. దానియేలు మరి అక్కడ పా మ ఇరాన్ పారసీ దేశంలో ఆయన ప్రవచనాలు మరి ఆ యొక్క ప్రాంతంలో ఎన్నో రకాలుగా ఆయన ప్రవచనాలు ప్రాచుర్యం పొందాయి. మరి యేసుక్రీస్తు గురించిన విషయాలు, ఆయన చాలా విషయాలు అక్కడ చెప్పి ఉన్నాడు అని బైబిల్ పండితుల అభిప్రాయం. ఇక వాళ్ళు పర్షియా దేశం నుంచి కొంతమందొస్తే, ఈ పర్షియా దేశానికి లేక పారసీక దేశానికి ఒక మత గురువు ఉండేవాడు. ఆ మత గురువు పేరు జోరాస్టర్, జరతృష్ట మహర్షి అంటారు. ఆయన జెండ్ అవెస్తా అనే ఒక మత గ్రంథాన్ని ఆయన రాశాడు. జెండ్ అవెస్తా మత గ్రంథంలో నేను పుట్టిన పిమ్మట 500 సంవత్సరాలకు మరి భూమధ్యపురంలో ఆహ్, ఆహ్, భూమధ్యపురంలో ఎ ఎ మరి ఆయన యేసుక్రీస్తు పుడతాడు అనేటువంటి సంగతి ఆ యొక్క పారసీక మతానికి చెందినటువంటి మరి చెప్పినట్టుగా మనం చూస్తాం.
కాబట్టి మరి ఈ సంగతిని మనం చూస్తా ఉంటే, బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తా ఉంటే మనకు అర్థమవుతది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఇంకెక్కడి నుంచొచ్చారు అనే సంగతి మనకి బాగా కనబడతా ఉంటది. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం వారు బాబిలోనియా దేశం నుంచి వచ్చారు అనే సంగతి కూడా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. యూదులు సుమారుగా 70 సంవత్సరాలు బబులోనులో ఉన్నారు. బబులోనులో బానిసలుగా తేబడ్డారు. దానియేలు మరి యొక్క బాబిలోనియా దేశంలో ఉండి మరి నెబుకద్నెజరుకొచ్చిన కలలు, భావాలు, వారి ప్రవచనాలు ఆయన చెప్పాడక్కడ. బాబిలోనియా దేశంలో మరి చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఒక జ్ఞానులు పర్షియా దేశం నుంచి, బబులోను దేశం నుంచి కూడా వచ్చారు అని అంటారు. మరి దానియేలు అక్కడ ప్రవచనాలు చెప్పాడు. మెస్సయ గురించి తెలియచేశాడు అనే సంగతి కూడా బైబిల్ పండితుల అభిప్రాయం. మూడవదిగా కొందరు అరేబియా దేశం నుంచి మరి మరి వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా బైబిల్ పండితులు చెప్తారు. ప్రస్తుతం ఉన్న బహుమతులు ఆహ్, లెబనాం అనే గ్రంథంలో రాయబడింది. వాళ్ళు తెచ్చిన బహుమతులు కూడా అరేబియా దేశంలో దొరికేవి అనే సంగతి కూడా కొంతమంది అభిప్రాయం. కాబట్టి ఆహ్, ముఖ్యమైనది ఏంటంటే జ్ఞానులు పారసీక దేశం లేదా బబులోను నుండి వచ్చారు అనేది మాత్రం బైబిల్ పండితులు ఎక్కువగా రూఢిపరిచారు అనే సంగతి మరి నేను చెప్తాను. వీరు ఏవి అధ్యయనం చేశారు అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇందాక నేను చెప్పా కదా! జోరాస్టర్ అనేటువంటి కర్త రాసిన ఆ పారసీక దేశానికి చెందిన మతకర్త రాసినటువంటి జెండ అవెస్తా మత గ్రంథంలో వారి గురించి ఉన్నది. ఆ యొక్క మెస్సయ గురించి రాయబడింది అనే సంగతి. కాబట్టి వారు ఏం అధ్యయనం చేశారు అంటే, జ్యోతిష్క శాస్త్రం లేక నక్షత్ర శాస్త్రం అంటారు కదా! గణితం ఇవన్నీ కూడా వాళ్ళు అధ్యయనం చేస్తారు. ఆకాశంలో ఉండే తారలు, వాటి పూడోత్రాలు, వాటి గమనాలు ఇవన్నీ కూడా వారు బాగా నిశితంగా పరిశీలన చేస్తా ఉంటారు. ముఖ్యంగా గణితం వారికి శాస్త్రం మీద పట్టున్నటువంటి వ్యక్తులు అని మనకు తెలుస్తోంది. వాళ్ళకి ఈ యొక్క దానియేలు, ఈ ప్రవచన గ్రంథాలు మరి అక్కడ దానియేలు బోధించిన గ్రంథాలు ఇవన్నీ వాళ్ళకి తెలుసు అనేటువంటి విషయాన్ని అక్కడ మరి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. వారి వారి దగ్గరకు మెస్సయ్యను గురించిన వివరాలు ఎలా వచ్చుంటాయి అంటే మరి యూదులు ఎక్కువ 70 సంవత్సరాలకు ఉన్నారు కాబట్టి, యూదా మతానికి సంబంధించినటువంటి అంటే దానియేలు ఆ దేశంలో ముగ్గురు ప్రధానుల్లో రాజు తర్వాత ముఖ్య ప్రధాని. కాబట్టి అక్కడ దానియేలుని దేవుడు చాలా హెచ్చించాడు. దానియేలు దేవుడే దేవుడు అని అక్కడ ప్రవచించబడింది. కాబట్టి ఆహ్, అక్కడ మరి ఆ బబులోను, పారసీక దేశాల్లో ఈ యొక్క ఈ యొక్క మెస్సయ్యను గురించిన విషయాలు బోధించబడ్డాయి. కాబట్టి దానియేలు 2వ అధ్యాయం 48 వచనం, దానియేలు 9దో అధ్యాయంలో మెస్సయ్య గురించి వివరాలు. కాబట్టి సంఖ్యాకాండం నక్షత్రం యాకోబు నుండి ఉదయిస్తుంది. సంఖ్యాకాండం 24, 17 వచనాలు వంటి ప్రవచనాలు ఆహ్, వారికి తెలుసుంటాయి. కాబట్టి ఇవి మనకి బైబిల్‌లో కనబడతాయి. మరి ఆహ్, ఎందుకు ఇజ్రాయెల్‌కొచ్చారు అంటే, వాళ్ళకి కాంక్రీట్‌గా తెలుసు. పుట్టబోతున్నటువంటి ఈ యొక్క గొప్ప ఆహ్, రాజు ఇశ్రాయేల్ దేశంలోనే పుడతాడు అనే సంగతి. యాకోబులో ఒక నక్షత్రం వెలుగుతున్నది లేదా ఉదయిస్తది అనే సంఖ్యాకాండం 24:17 ప్రకారం ప్రవచనానికి తగ్గట్టు నక్షత్రం కనపడడం, రాజులకు సేవ చేసే సలహాదారులుగా పుట్టిన ఆహ్, వా ఉన్నవాళ్ళు రాజుకు మరి నమస్కరించడానికి, మరి ఏ రాజుకు అంటే యేసు రాజుకు నమస్కరించడానికి రావడం. వాళ్ళు చెప్తారు, "మేము యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఆయన్ని మేము ఆరాధించడానికొచ్చామని." సరే వారి ప్రయాణం. వారి ప్రయాణం సుదీర్ఘమైన ప్రయాణం. బైబిల్ పండితులు వాళ్ళు ఎంత దూరం నుంచి ప్రయాణం చేసొచ్చారు అంటే 900 నుంచి లేపోతే 1000, 1200 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసొచ్చారు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. మరి అక్కడ మనం తెలుసుకోవాల్సిన చక్కని సంగతి. కాబట్టి ఈ యొక్క 900 కిలోమీటర్లు దగ్గరగా ప్రయాణం చేసుకొని వాళ్ళు ప్రయాణం చేశారు. మీరు అనుకుంటారు జ్ఞానులు వచ్చిన వాళ్ళు ముగ్గురు మాత్రమే అయ్యుంటారేమో అని చాలామంది బోధించడం ప్రారంభించారు. ముగ్గురు జ్ఞానులు అని కాదు. అంటే వాళ్ళిచ్చిన బంగారం, బోళం, సాంబ్రాణి అనేటువంటి ఆ యొక్క కానుకలను బట్టి వాళ్ళు ముగ్గురు జ్ఞానులుంటారేమో అని చెప్పి మరి అభిప్రాయపడతారు. కానీ బైబిల్ పండితులు వాళ్ళ గురించి అంచనా వచ్చారు. వాళ్ళు పెద్ద కాన్వాయ్‌తో బయలుదేరారు. కాన్వాయ్ అంటే పెద్ద వాహన సముదాయంతో బయలుదేరారు. వాళ్ళకి అనేక మంది జ్ఞానులు వాళ్ళతో పాటు వచ్చారు. వారి రక్షణ కొరకు
సైనికులు వారిని వెంబడించారు. ఎందుకంటే మార్గ మధ్యంలో దొంగలు అనేవాళ్ళు, క్రూర మృగాలు ఉంటాయి కాబట్టి సైనికులతో వాళ్ళు వచ్చుంటారు అని బైబిల్ పండితులు చెప్పారు. వాళ్ళకి సేవకులు, వాళ్ళకి భోజనాలు ఉండడానికి, వాళ్ళ యొక్క బాగోగులు, బట్టలు ఉతకడానికి కావాల్సిన సేవకులు వాళ్ళతో వచ్చారని అంటారు. వాళ్ళతో పాటు గుర్రాలు, ఒంటెలు, డోలీలు లాంటివి కూడా వచ్చాయని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. వాళ్ళు విలువైన కానుకలు పట్టుకొస్తున్నారు కాబట్టి, ఆ విలువైన కానుకలతో వచ్చారు కాబట్టి, ఒక బృందం, ఒక పెద్ద ప్రయాణపు బృందమే యెరూషలేముకు చేరుకుంది. ఏదో ముగ్గురొచ్చారు, పెట్టెలు విప్పేసి ఇచ్చేసారని కానీ మీరక్కడ చూస్తే పెట్టెలు విప్పి అనే కనబడుతుంది. ఆళ్ళు ఎన్ని పెట్టెలు తెచ్చుంటారో వాళ్ళకి సామగ్రి. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞానులు హ్మ్. మనకి ప్రధానంగా పారసీక దేశం అంటే ఇరాన్ నుంచి, బబులోనియా దేశం నుంచి, ఇరాక్ నుంచి, ఆ ఇరాన్, ఇరాక్ 2 కూడా పక్కపక్కలనే ఉంటాయి. ఆ దేశాల నుంచి వచ్చారు అన్నది బైబిల్ పండితులు మరి చెప్పే నిర్వివాద అంశం. దానియేలు చెప్పిన ప్రవచనాలు ఆ ఇరాన్, ఇరాక్ పారసీక దేశంలో, బాబిలోను దేశంలో చాలా ప్రాచుర్యం పొంది ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారనే బైబిల్ పండితుల అభిప్రాయం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆహ్, జ్ఞానులు, మ్యాగీస్ అనేటువంటి జ్ఞానుల కొరకు వచ్చాయి. బైబిల్ పండితులు చాలామంది ముఖ్యంగా ఆ ముగ్గురు మెయిన్ వ్యక్తుల గురించి చెప్తారు. మెల్కోయర్, బెల్తషాజర్, క్యాస్పార్ అనేటువంటి ముగ్గురై ఉంటారు. వాళ్ళు ప్రధానంగా వచ్చినటువంటి ఆహ్, మరి వాళ్ళు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మరి ఈ యొక్క మ్యాగీస్ గురించి, వాళ్ళిచ్చిన అర్పణలు గురించి కూడా మీరు చాలా సార్లు విన్నారు. ఒకసారి మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను. వాళ్ళిచ్చిన కానుకలు గోల్డ్. గోల్డ్ అంటే బంగారం. ఆహ్, ఎందుకు బంగారం ఇచ్చారు అంటే, లోహాలలో బంగారం అనేది చాలా విలువైంది. చాలా మరి లోహాల్లో బంగారానికి చాలా ప్రాముఖ్యన్స్ ఉంది కాబట్టి, కింగ్ ఆఫ్ ద మరి ఈ యొక్క ఆహ్, మ లోహాలు లోహాల్లో ఈ యొక్క బంగారాన్ని కింగ్ అంటారు. దీన్ని ఎందుకిచ్చారు అంటే, యేసుక్రీస్తుని రాజుగా చూపించే ఉద్దేశ్యం. కాబట్టి ఆ లోయల్టీ ఆఫ్ హానర్ అంటారు. అంటే ఆయన ఆహ్, మ మహిమోత్వం కలిగిన వాడు. రాజు యొక్క గుణగణాలు కలిగిన వాడని చెప్పే ఉద్దేశ్యంతో ఇచ్చుంటారు అనేది చెప్తారు. ఇంకా సాంబ్రాణి. సాంబ్రాణిని దేనికి అంటే ప్రేయర్‌కి, సింబాలిక్‌గా ఇరాన్, ఇరాక్ దేశాల్లో ఉపయోగిస్తారు. అలాగే ఇజ్రాయేల్ కూడా వారి ప్రత్యక్ష గుడారంలో ధూపం వేయడానికి యాజకులు కూడా ఆ యొక్క తీసుకుంటారు, సాంబ్రాణి తీసుకుంటారు. మరి నిర్గమకాండం 30 అధ్యాయంలో మనకు కనపడుతుంది. కాబట్టి యేసు ప్రభువారు మరి ఆయన ఒక ప్రార్థన చేసేటువంటి వాడు. లేపోతే మానవుల పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి వాడు. రెండవదిగా లేపోతే ఆయన యాజకుడుగా వచ్చాడు. యాజకత్వం చేయడానికొచ్చాడు అనే ఉద్దేశ్యంతో చెప్పబడింది. ఆ రాజు యాజకత్వం చేసేటువంటి వాడు. వర్షిప్ అండ్ ప్రేయర్. జీసస్ ఈస్ 100% గాడ్. 100% ఈస్ ఏ ఆహ్, డైటీ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. ఇక మూడోది మనం చూస్తే గనక మైర్. మైర్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే, సాధారణంగా చనిపోయిన దేహాలు చెడిపోకుండా ఉండడానికి ఈ యొక్క బోళం అనే దాన్ని రాస్తూ ఉంటారు. ఫ్యూనరల్ ప్రిపరేషన్స్ ఉపయోగిస్తారు. తర్వాత బోలాన్ని మెడిసిన్ పర్పస్‌కి, హీలింగ్ టు మెడిసిన్, గాయాలకు కూడా ఈ యొక్క మరి మైర్ బోలం రాస్తారు. ఆహ్, ఈ మైర్‌ని ఇంకెందుకు అంటే గనక, దీనికి సింబాలిక్‌గా ఏం చెప్తారంటే, సఫరింగ్స్ అండ్ సాక్రిఫైస్ అని దానికి ఉదాహరణగా కూడా ఈ బోలాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి క్రైస్ట్ సఫరింగ్, క్రైస్ట్ డెత్ ఆన్ ద క్రాస్, క్రైస్ట్ సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్ అనే 3 సంగతులు. అంటే బోలం దేనికి ఉపయోగపడుతుందంటే, క్రీస్తు యొక్క శ్రమలకి, క్రీస్తు యొక్క శిలువలో మరణానికి, క్రీస్తు యొక్క మరి త్యాగపూరితమైన పాపముల కొరకు ఆయన ఎలాగా త్యాగపూరితంగా ఆయన అర్పించబడ్డాడనే సంగతి తెలియజేయబడుతుందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి గోల్డ్ ఆయన కింగ్‌షిప్‌కి ఉపయోగకరంగా రాజుగా, మరి సాంబ్రాణి ఆయన యొక్క దేవుని యొక్క మరి దేవుడుగా, లేపోతే దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా, యాజకునిగా చూపించబడుతోంది. మైరేంటంటే ఆయన మానవుల రక్షణ కొరకు చనిపోయేటువంటి మరి వానిగా ఈ యొక్క వారి కానుకలు సింబాలిక్‌గా ఇవ్వడం జరిగిందనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మరి ఈ జ్ఞానులు గురించిన మరికొన్ని సంగతులు మీకు తెలియచేస్తాను.
ఈ జ్ఞానుల గురించి కొన్ని సంగతులు చాలా చరిత్రలో వీళ్ళ గురించి రాయబడిన సంగతులు. జ్ఞానులు మరి వారి గురించిన కొన్ని సంగతులు. 2వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞానులు ఎవరిని చూడ్డానికి వచ్చారు అంటే ఆహ్, యూదుల రాజుని. అంటే జ్ఞానులు సరైన వ్యక్తినే వెతికారు. చాలా మంది ఈ లోకంలో దేవుళ్ళను వెతుకుతూ ఉంటారు. అసలు దేవుడు ఎవరు? హూ ఈస్ గాడ్ అనేటువంటిది. జ్ఞానులు మాత్రం ఎక్కడెక్కడో వెతకలేదు గానీ, వాళ్ళు ఎవరిని వెతకాలో వారిని వెతికారు. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తుని వెతకడానికి బయలుదేరారు. నన్ను వెతికిన వారికి నేను దొరికాను అని బైబిల్‌లో యేసు ప్రభు చెప్తాడు. మరొక చోట ఆయన మత్తయి సువార్తలో అంటాడు, వెతుకుడి మీకు దొరుకును అని. కాబట్టి వాళ్ళు సంపదలను వెతకడానికి రాలేదు. లేతే వాళ్ళు ఇంకేదో వెతకడానికి రాలేదు గానీ, వాళ్ళు యేసుక్రీస్తుని వెతకడానికి వాళ్ళు టైం కేటాయించున్నారు. ఎక్కడా? యూదుల రాజు ఎక్కడా అని. రెండవదిగా జ్ఞానులు దేవుని యొక్క దర్శకత్వాన్ని అనుసరించారు. ఎలాగు అంటే, మేము నక్షత్రాన్ని చూచాము, చూచి వచ్చాము. ఆయన నక్షత్రం చూచొచ్చాము అంటారు. కాబట్టి నిజమైన అన్వేషకులు ఎప్పుడూ కూడా వాళ్ళు దేవుని వెతకాలంటే సరైన విధానంలోనే ఆహ్, దేవుని మార్గదర్శకత్వంలోనే వస్తారు అనే సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు నక్షత్రం చూసి వచ్చారు. నక్షత్రం వారిని నడిపించింది. రెండోది నక్షత్రం కదిలినప్పుడే వారు కదిలారు. నక్షత్రం కదలనప్పుడు వాళ్ళు ఆగారు. నక్షత్రం ఆహ్, కనబడని సమయంలో కూడా వారు ఆగలేదు. వారికి ఈ యొక్క మ మ విషయాలు మనకు కనబడుతాయి. వాళ్ళు నక్షత్రాన్ని చూసొచ్చారు. నక్షత్రాన్ని గురించి కొన్ని మాటలు. ఆయన నక్షత్రం, ఆయన రాకను చూపించిన నక్షత్రం. మూడవదిగా ఆయన మరి రాకను మాత్రమే కాదు, నడిచిన నక్షత్రం, నడిపించిన నక్షత్రం, గమ్యాన్ని చేర్చిన నక్షత్రం అని ఆ నక్షత్రానికి చాలా విలువలు కనపడతాయి. కాబట్టి ఇక మూడవది వాళ్ళు అడ్డంకులను కూడా జయించారు. హేరోదు భయంకరమైన వ్యక్తి. అతనుకు బహుమంది భార్యలు. 10 మంది భార్యలు. హేరోదు ఒక ఎదోమీయుడు. అతడు మరి ఎదోమీయుడు అంటే మనకు తెలుసు ఏశావు యొక్క సంతానం. యూదుడే అయినప్పటికిని యూదా మత ధర్మశాస్త్రాన్ని అనుసరించనేటువంటి ఒక తెగ. వాడు మరి హేరోదు మరి ఆ రోజున అక్కడ రాజ్య పాలకుడుగా ఉంటున్న సమయాన్ని మనం చూస్తాం. అటువంటి ఆ వ్యక్తి అతను చాలా క్రూరత్వం కలిగినవాడు. 46 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు దేవాలయం కట్టిపెట్టి, నేను యూదులకు చాలా మంచి ఫ్రెండని అని చెప్పుకోగలిగాడు గానీ, చాలా వ్యతిరేకమైన స్వభావం కలిగిన వాడు. ఆ యొక్క హేరోదు యొక్క మరి ఆ యొక్క తత్వాన్ని వాళ్ళు గ్రహించుకున్న ఆ అడ్డంకుని వాళ్ళు భయపడలేదు. కానీ మత నాయకులు వారు మరి మత నాయకులు ఎంతమంది వాళ్ళ యొక్క ప్రయాణం గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు ఏమాత్రం కూడా చలించలేదు. మరి దేవుని దూత వారికి చెప్పింది. వారు మరి ఆ ప్రయాణాన్ని చాలా మరి నిజమైన ఆరాధన చేసేటువంటి వాళ్ళు అడ్డంకులు అధిగమిస్తారంటే, నిజమైన ఆరాధన ఖర్చుతో కూడింది అన్నాడు ఒకాయన. అంటే ఎంత ఖర్చు? ఎక్కడో 800 లేక 900 మైళ్ళ దూరం నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకొస్తే, వాళ్ళకి యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చామన్నారు గదా! ఆ ఆరాధన చేయడానికి వాళ్ళు వెచ్చించిన మూల్యం చాలా గొప్పది. ఈ రోజున మనం ఆరాధన చేయడానికి చక్కని మందిరాలున్నప్పటికిని, బైబిల్ ఉన్నప్పటికిని, మనకి దేవుని వాక్యం వినడానికి చక్కని మన పరిస్థితులున్నప్పటికిని, ఈరోజు చాలామంది ఆరాధనకు దూరం అవుతూ ఉంటారు. కానీ వీళ్ళు వెచ్చించి ఆరాధించారు. ఇంకా నాలుగవ సంగతి నేను చెప్తున్నాను. వీళ్ళేం చేశారో తెలుసా? వాళ్ళు ఏదో మామూలుగా వచ్చి ఆరాధించి వాళ్ళు యేసుక్రీస్తుకు బహుమతులు తెచ్చారు. బంగారం బోలం, సాంబ్రాణి. వాళ్ళు ఉత్తమమైన కానుకలు వాళ్ళు మనం మనం చూస్తాం. లెబనాం అనే గ్రంథంలో వీరి కానుకలు ప్రస్తావించబడ్డాయి. ఈ జ్ఞానుల కానుకలు. లెబనాం గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన యొక్క మరి లెబనాం గ్రంథం గురించినటువంటి విషయాలు, అందులో యేసుక్రీస్తుకు వారు అర్పించిన కానుకలు తెలియచేయబడతాయి. వాళ్ళు యేసుతో బోధించబడి వేరొక మార్గాన వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తుని సందర్శించిన తరువాత దేవదూత వాళ్ళకేం చెప్పిందంటే, "మీరు వచ్చిన మార్గాన వెళ్ళకండి. వేరొక మార్గాన వెళ్ళండి" అనే మాట దేవదూత చెప్తుంది. కాబట్టి వాళ్ళేం చేశారంటే వేరొక మార్గాన తిరిగి వెళ్ళిపోయారు. మరి హేరోదుకు ఆయన యొక్క సంగతిని గురించి వాళ్ళేం చెప్పలేదు. కాబట్టి యేసుక్రీస్తుతో కనుక మనం ఉంటే కనుక మన చదువు మారుతుంది. మన నడవడిక మారుతుంది. మన పిలుపు మారుతుంది. మన జీవన శైలి మారుతుంది. ఇది చాలా గమనించాల్సిన
సందర్భం. వాళ్ళు క్రీస్తుని వెదికారు. వాళ్ళు నక్షత్ర మార్గదర్శత్వాన్ని అనుసరించారు. అడ్డంకులు జయించారు. నిజమైన ఆరాధికుడిగా వాళ్ళు ఉన్నారు. ఉత్తమమైన దేవునికి ఉత్తమమైన కానుకలు అర్పించారు. కొత్త మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఇవి జ్ఞానుల గురించిన సంగతులు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి జ్ఞానులు యేసుక్రీస్తుని ఆరాధించారు. హేరోదు మరి ఎంత భయంకరుడంటే ఆ యొక్క బెత్లెహేము చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా మంది శిశువులను చంపేశాడు. శిశువధ జరిగింది. ఈ మధ్యకాలం త్రవ్వకాల్లో ఆ యెరూషలేము పక్కన బెత్లెహేము, ఆ రామా ప్రాంత తవ్వకాల్లో 900 చిన్న పిల్లల యొక్క మృత కళేబరాలను తవ్వకాల్లో బయటపడింది. ఆర్కియాలజికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వాటిని తవ్వి ఆర్కియాలజీ అంటే మరి భూగర్భ శాస్త్రవేత్తలు వాటిని తవ్వి తరువాత వాళ్ళు పైకి తీసిన తర్వాత ఆ ఎముకలను సర్వే చేస్తే ఉన్నటువంటి ఆ సామూహిక పిల్లల యొక్క ఆ యొక్క డెడ్ బాడీస్ లేపోతే ఆ యొక్క ఎముకలు, అస్థిపంజరాలు అంత మరి సామూహికంగా అంత ఎక్కువగా ఉన్న వాటిని వాళ్ళు తవ్వకాలు జరిపి, తవ్వకాలలో వాళ్ళు ఒక సంగతిని చెప్పారు. ఇది హేరోదు రాజు కాలంలో చాలా ఎక్కువ మందిని మాస్‌గా చంపినటువంటి ఆ విధానంలో ఆ చిన్న పిల్లల దేహాలు, చిన్న చిన్న ఎముకలు, ఆ చిన్న చిన్న పుర్రెలు ఇవన్నీ బయటకొచ్చాయి. ఇది బైబిల్ పుక్కిటి పురాణం కాదు. ఇది చాలా అద్భుతమైన గ్రంథం అని చెప్పడానికి ఈ తవ్వకాల్లో కూడా బయటపడ్డాయి. కాబట్టి మరి మహాయేరోదు అనేటువంటి ఈ క్రూరత్వం కలిగిన రాజు చివరికి పెయిన్‌ఫుల్‌గా చనిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి క్రిస్టాలజీలో మనం ఈరోజు నేర్చుకున్న పాఠాల్లో గొర్రెల కాపరుల గురించి, సుబియోన్ అన్నాల గురించి, ఆయన 8వ రోజు మరి ఆయన యొక్క మరి సున్నతి గురించి, 40 రోజు ఆయన ప్రతిష్ట మరి పరచబడిన ఆయన యొక్క దాని గురించి మనం నేర్చుకున్నాం. జ్ఞానుల గురించి నేర్చుకున్నాం. ఇక మహాయేరోదు గురించి కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. తర్వాత మనం యేసుక్రీస్తు యొక్క సేవా జీవితంలోకి వెళ్ళబోయే ముందు 12వ సంవత్సరం ఏం జరిగింది? అలాగే 30వ సంవత్సరంలో ఏం జరిగింది? అనే సంగతులతో మనం ఆయన సేవలోకి వెళ్తాం. యేసుక్రీస్తు యొక్క ప్రీచింగ్ స్టైల్ ఆఫ్ జీసస్, లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఇంత చక్కని అవకాశం నాకు అనుగ్రహించిన కరుణాకర్ అన్న గారికి, వారికి అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, వందనాలు తెలియచేస్తూ ప్రభు మనందరినీ ఆ విధంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.